పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకుని జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసే వరకు మా పోరాటం ఆగదని అన్నారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిక మురళి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం వరుణమ్మ, మాజీ మంత్రి అనిల్, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య, కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకుని జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసే వరకు మా పోరాటం ఆగదని అన్నారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిక మురళి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం వరుణమ్మ, మాజీ మంత్రి అనిల్, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య, కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాం. జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రక్రియను కూడా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. 27వ తేదీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద విద్యుత్ ధర్నా ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ధర్నాన్ని చేపట్టి ప్రజలకి అండగా నిలవాలి, ప్రజల మీద అదనపు భారం పడకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని స్థాయిల్లో అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి ఈరోజు ప్రారంభించినటువంటి కార్యాలయం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 10 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గం 11 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలిచి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి ఈ కార్యాలయం నాంది పలకాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి మీద ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.